ఎవరికి తెలుసమ్మా ఇంకో జన్మ ఎవరికి తెలుసమ్మా మళ్ళీ జన్మకు మీరు నేను ఎవరై పుడతామో ఈ జన్మలో మేము పాటలు పాడేవారులా ఇక పంచేవారు చక్కగా కార్యక్రమాలు చేసేవారులా మీరు చూసేవారులా వారు వాయించేవారులా పుట్టాం. మళ్ళీ ఇదే జన్మ ఉంటుందని ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఇంకో జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసమ్మా మళ్ళీ జన్మకు మీరు నేను ఎవరై పుడతామో ఈ వైనము ఈ కమ్యము పుడుతుంటాం ఎవరికి వారి అవుతున్నాం మళ్ళీ మళ్ళీ పుడుతుంటాం ఎవరికి వారి పుడుతుంటాం మళ్ళీ మళ్ళీ పుడుతుంటాం ఎవరికి వారి అవుతుంటాం మళ్ళీ మళ్ళీ పుడుతుంటాం ఎవరికి వారి అవుతుంటాం తీరి తీరని ఆశకు ఉన్నప్పుడు వెళ్ళిపోతాం మన ఉన్నది మమతల కోసం మన చెరదుగా భోజనాలేరా మధురైనా తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా వీళ్ళతో ఒక కనిపించిన తల్లిదండ్రులు నా పిల్లల్ని ఎంతో బాగా చదివించాలి, వాళ్ళ ఉద్యోగంలో పెట్టాలి అనుకుని వాడిని ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు. వారు పెద్దయి పెళ్ళయ్యాక ఎవరికి వారు అయిపోతే ఇక్కడ కనిపించిన తల్లిదండ్రులు దిక్కులేని వారు అయిపోతున్నారు. అది గమనించండి దయచేసి. ఎవరైతే కనిపించిన తల్లిదండ్రులను సూర్యసమాలు చూస్తారో వారికి మోక్షం కలుగుతుంది. అంతే కదండి. అన్నాదమ్ములు అత్తాచెల్లెలు ఎవరికి వారైతే అన్నాదమ్ములు అత్తాచెల్లెలు ఎవరికి వారైతే తల్లి తండ్రిని చూడని వారికి మోక్షము లేదయ్యా. ఎన్ని పూజలు చేసినా ఎన్నో దాన ధర్మాలు చేసినా కనిపించిన తల్లిదండ్రులను చూసిన వారికి మోక్షం అటుంది. తల్లి తండ్రిని చూడని వారికి మోక్షము లేదయ్యా. తల్లి తండ్రిని చూడని వారికి మోక్షము లేదయ్యా. న్యాయమా ధర్మమా న్యాయమా ధర్మమా దైవమా నదియమా దుర్గమ్మా నదియమా చూద్దాం చూద్దాం అనుకుంటావు చూడలేకపోతున్నావు. నలుగురిలోనూ ఇద్దరులో ఎవరినైనా తల్లిని తండ్రిని చూడాలని అనుకున్నా వారు కూడా చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి భార్య వారి పిల్లలు సంవత్సరం ఏదలేక కనిపించిన తల్లిదండ్రుల సమయానికి వారికి కూడా మీరు జాలి ఉన్నవాడు కూడా భోజనం పెట్టలేకపోతున్నాడు. అదే చూద్దాం చూద్దాం అనుకున్నదాన్ని చూడలేకపోతున్నావు. చూద్దాం చూద్దాం అనుకుంటావు చూడలేకపోతున్నావు. చూద్దాం చూద్దాం అనుకుంటావు చూడలేకపోతున్నావు. చూద్దాం చూద్దాం అనుకుంటావు చూడలేకపోతున్నావు. చూద్దాం చూద్దాం అనుకుంటావు చూడలేకపోతున్నావు. తీరి తీరి ఆశలతో ఎప్పుడు వెళ్ళిపోతావు. మనసు ఉన్నది మమతల కోసం మనసు బతికే
ఆనాడు నీ తోడు వేరెవరు రారు. ఏనాడండి? ఆనాడంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంత అందంగా ఉన్నా ఎన్ని బట్టలు ధరించినా ఈ చర్మాన్ని ఈ శరీరాన్ని వదిలిపెట్టి ప్రాణం ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళదు. అయితే చర్మం మరి శరీరంలో ప్రాణాలను చూకుండా చేసినటువంటి మంచి పూజలు కానీ మంచి పనులు కానీ అదే నీకు కూడా వస్తుంది. ఎంత మంచి వారు అనిపించుకోవాలి. మరి ఆనాడు నీ తోడు వేరెవరు రారు. ఈ జన్మ బంధాలు కడతేరిపోను. ఏడేడు జన్మలకు మనగడైందే మనసు ఉన్న దేవమగలము తగసి మరి ఆనాడు నీ తోడు వేరెవరు రారు. ఈ జన్మ బంధాలు కడతేరిపోను. ఏడేడు జన్మలకు మనగడైందే తనని తానని దానని దాని తనని తానని దానని దాని తనని తానేరా తనని తానేరా తనని తానేరా తనని తానేరా. ఇది మన సమస్య మన ఇంట్లో ఎవరికైనా ఉండుంటున్నప్పుడు చక్కగా సరి చేసుకుంటామా. ఇటువంటి మానవ జన్మ ఎప్పుడో కానీ రాదు. మళ్ళీ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలను బట్టి మళ్ళీ జన్మ ఏర్పడుతుంది మనకి. అంచేత దయచేసి అందరూ కూడా గమనించండి. ఎవరిని విమర్శించడం కాదు, దయచేసి పెద్ద వయసులోకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎవరికి వారి చక్కగా చూసుకోండి. అదే మీకు పుణ్యం, అదే మరో జన్మకి దారి. ఒక్కసారి అందరూ కూడా మనం కనిపించే తల్లిదండ్రులు జీవితపడమండి. సేమ్ పైకి ఎందుకంటే అమ్మా నాన్న వల్ల కదా మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు లేదమ్మా ఓకేనండి. మేము అందరూ ఒకసారి జీవి పట్టాలి, మేము కూడా పడతాం. మనం కనిపించే తల్లిదండ్రులకు